సిఐడి అక్రమ కేసులు ఖండించండి. సిఐడి అక్రమ కేసులు ఖండించండి. అక్రమ అరెస్టులను ఖండించండి. అక్రమ అరెస్టులను ఖండించండి. ఎస్ఎస్వి బొద్దులూరి ఖండించండి. అక్రమ అరెస్టులు ఖండించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. అంటే అబ్బాయి ప్రాణహాని ఇదే ఆఫీసులో గతంలో తీసుకొచ్చింది ఇక్కడికే కదా. వాళ్ళు గేటు కట్టడం ఏముంది, ఇప్పుడు జనం పోతున్నారు, పోలీసులు వస్తున్నారు. మీరు రూల్స్ కట్టడానికి వెళ్తున్నారు కదా సార్. మీరు అనఫీషియల్ గా మీరు అసలు రూల్స్ లేకుండా మీరు తీసుకొస్తా ఉన్నారు. మేము పద్ధతి ప్రకారమే ధర్నాలు చేస్తున్నాం, శాంతియుతంగానే మేము ధర్నాలు చేస్తా ఉన్నాం. మేము రూల్స్ అతిక్రమిస్తాం. ఏమండి ఎవరు అంటే అమెరికా నుంచి వాళ్ళ తల్లిని చూడటానికి వస్తే తప్ప, అంటే తల్లిని కూడా చూడకుండా ముందు మిమ్మల్ని చూడాలా సార్? వాడు వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు పిచ్చి కోతలు కోస్తున్నాడు. ఆయన బొట్టరండి సార్. ఏమి కాదని హామీ మీరు ఇస్తారా? డిపార్ట్మెంట్ సార్ మా భయం వల్ల ఒకటే సార్, ఇప్పుడు ఎంపీనే తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేసి ఎముకలు ఇరిగేటట్టు కొట్టారు. మా నరేందర్ని కొట్టారు, మీడియా కోఆర్డినేటర్ని. మీరు తీసుకురావటం ఈ సిఐడి ఆఫీస్ అనేది అది హింసాలయంగా మారిపోయింది ఇక్కడ. మరి మేము కనీసం ఈ సాక్ష్యం కూడా లేకపోతే చంపేస్తారు మీరు. అంటే చట్ట ప్రకారం కొట్టారా ఎంపీ రఘురామకృష్ణరాజు నరేందర్ని? మీ ఇచ్చింది కదా, వాళ్ళే ఇచ్చారు కదండి. హాస్పిటల్ వాళ్ళు మిలిటరీ హాస్పిటల్ ఇచ్చారు కదా. మీరు ప్రీమేచ్యూర్ అంత ముందు మీరు కొట్టారు కాబట్టి మేము ఇవాళ కూర్చున్నాం. మాకేమీ లేదు, కొట్టము అనే హామీ ఇవ్వండి. మీరు విచారించుకోండి. విచారణకి మేము అడ్డు రాము. మీ విచారణకి మేము అడ్డు రాము. మీ కస్టోడియల్ టార్చర్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు గత చరిత్ర ఉంది మీకు, ఎంపీఎల్నే కొట్టిన చరిత్ర మీ సిఐడికి ఉంది. అంటే విచారించి కొడతారా? ఎందుకు కొట్టారు రఘురామకృష్ణరాజుని? మా నరేందర్ని ఎందుకు కొట్టారు? దారపల్లి నరేందర్ని మేం కాదు కదా సార్, వెంకటరావుని కొట్టారు. మిలిటరీ ఆసుపత్రిలో వాళ్ళు ఇచ్చారు కదా, కొట్టారు, ఎముకలు ఇరిగినాయి అని. ఆ నకిరికల్ పార్టీ ఆఫీస్లో స్టేట్ ఆఫీస్ ఉండే అబ్బాయిని ఇక్కడ 6 కలిసి కొట్టారు సార్. 75 సంవత్సరాలు ముసలాన్ని తీసుకొచ్చి రిపోర్టర్ని కూడా కొట్టడానికి బయట. ఏమంటే జగన్మోహన్ రెడ్డి పైనుంచి దిగొచ్చాడు ఏమన్నా? ఆయన దైవ దూత ఆయన ఏమన్నా? అంటే ఆయన ఏం మాట్లాడకూడదా? ఆయన చేసే తప్పులు మేము ప్రశ్నించకూడదా? స్వాతంత్ర హక్కు కూడా లేదండి రాష్ట్రంలో. జరుగుతున్న అన్యాయాల గురించి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ఎన్నైనా కూడా మాట్లాడితే మీకు బాగానే ఉంటుంది. ఈ రాష్ట్రంలో జగన్ కుటుంబ సభ్యుల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు వాళ్ళు కాదు. వాళ్ళని ఏమని తిట్టా మీకేం పట్టదా? అధికారం శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ ఎంతో అధికారం చేసింది. మళ్ళీ అధికారంలోకి వస్తాం మేము. ముందు చాలా రోజులు ఉన్నాయండి. అధికారంలోకి మళ్ళీ వస్తాం, మేము కూడా చూపిస్తాం. అధికారం శాశ్వతం కాదు. అధికారం చేయడం తెలుగుదేశం పార్టీ గత వైసీపీకి వచ్చాము అధికారం. ఖండించండి అక్రమ అరెస్టులను ఖండించండి. అక్రమ అరెస్టులను ఖండించండి. అక్రమ అరెస్టులను తెలుగుదేశం పార్టీ.